ఆవుల కొట్లాట లేగదూడల ప్రాణాల మీదకు తెచ్చినట్టు అమెరికా చైనాల మధ్య కొనసాగుతున్న పగ ప్రతీకారాలు చిన్న దేశాలకు ప్రాణాంతకంగా మారనున్నాయి. చైనా తైవాన్ మధ్య వివాదం సాకుతో అమెరికా చైనాపై కారాలు మిరియాలు నూరుతోంది. ఇది ఎక్కడ చిలికి గాలివానగా మారి యుద్ధాలకు దారితీస్తుందోనని చిన్న దేశాలు హడలి చస్తున్నాయి. ఇంతకీ తైవాన్ కు చైనాకు మధ్య వివాదానికి కారణాలేంటని చూస్తే తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని వాదిస్తోంది డ్రాగన్ కంట్రీ చైనా. అలాంటిదేం లేదు, తాము స్వతంత్రులం, తమది స్వతంత్ర రాజ్యంగానే చూడాలని ప్రపంచాన్ని కోరుతోంది తైవాన్. అయితే సహజంగానే చైనా అంటే గిట్టని అమెరికా తైవాన్ను మిత్రదేశంగా ప్రకటించింది. తైవాన్పై ఈగవాలినా సహించబోమని వకాల్ తప్పుచుకుంటోంది. అందుకు తన మిత్రదేశాలను జోడించుకుని చైనాను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది ఏమాత్రం భరించని చైనా తైవాన్పై రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తోంది. చైనా సైన్యం గత 4 రోజుల్లో దాదాపు 150 యుద్ధ విమానాలను తైవాన్ వైమానిక రక్షణ జోన్లో చక్కర్లు కొట్టించింది. ఇది రెచ్చగొట్టే చర్య అంటోంది తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ. చైనాతో తైవాన్ సంబంధాలు వందల ఏళ్ల క్రితం నుంచే కొనసాగుతున్నాయి. 1683లో క్వింగ్ రాజవంశం తైవాన్ను నియంత్రణలోకి తీసుకుంది. కానీ మొదటి చైనా జపాన్ యుద్ధం అనంతరం బయటకొచ్చింది. ఈ యుద్ధంలో చైనా సామ్రాజ్యాన్ని ఓడించిన జపాన్ తైవాన్ను ఆక్రమించుకుంది. అయితే 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయింది. దీంతో చైనీయులు మళ్లీ తైవాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల తర్వాత తైవాన్ భద్రత, స్వతంత్రానికి అమెరికా హామీ ఇచ్చింది. ప్రచండ యుద్ధ సమయంలో ఆ తర్వాత కూడా తూర్పాసియాలో చైనా ప్రాబల్యాన్ని నిరోధించడానికి అమెరికా పావులు కదిపింది. ఈ క్రమంలో తైవాన్ కు మిత్రదేశంగా మారింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ 2020లో నిర్వహించిన పోల్స్ ప్రకారం తైవాన్ నివాసితుల్లో దాదాపు 3/2 మంది తమ గుర్తింపును కేవలం తైవానీస్ గానే పరిగణిస్తున్నారు. కేవలం 3% మంది మాత్రమే తమను తాము చైనీయులుగా భావిస్తున్నారు. తైవానీస్ గుర్తింపు అనే బలమైన భావన చైనాతో తైవాన్ పునరేకీకరణకు అవరోధంగా మారుతోంది. తైవాన్ భవిష్యత్ అయిన లక్షలాది మంది తైవానీస్ యువకులు తమకు చైనాతో ఎలాంటి సాంస్కృతిక సంబంధాలు లేవని భావిస్తున్నారు. తమను స్వతంత్ర రాజ్యంగా పరిగణించాలని కోరుతున్నారు. తైవాన్ నివాసితులు తమ దేశంలోని ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థపై విధేయత చూపుతున్నారు. చాలా మంది తైవానీస్ ప్రజలు ఒక దేశం 2 వ్యవస్థలు విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తైవాన్ ప్రజలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నారు. స్వేచ్ఛను కోరుకునే ఈ ప్రాంతవాసులు చైనా లాంటి కమ్యూనిస్టు పాలనను కోరుకోవట్లేదు. పునరేకీకరణ తర్వాత తైవాన్ కు స్వయం ప్రతిపత్తిని ఇస్తామన్న చైనా వాగ్దానాన్ని సైతం తైవాన్ వాసులు విశ్వసించడం లేదు. ప్రత్యేకించి హాంకాంగ్ విషయంలో చైనా వ్యవహార శైలిని వారు ఎత్తి చూపుతున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ తైవాన్ను తమ దేశం నుంచి విడిపోయిన ప్రావిన్స్ గా పరిగణిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇటీవల మాట్లాడుతూ తైవాన్ చైనాలో విలీనం కావాలని అవుతుందని స్పష్టంగా చెప్పారు. చైనా ముందు నుంచి తైవాన్ను చారిత్రాత్మకంగా తమ దేశంలోని ఒక భాగంగా పరిగణించింది. జాతీయత, ప్రాదేశిక సమగ్రత లక్ష్యాలుగా డ్రాగన్ దేశం తైవాన్ పునరేకీకరణకు పావులు కదుపుతోంది. అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 100వ వార్షికోత్సవం జరిగే 2049 నాటికి చైనాను అతిపెద్ద శక్తిగా నిలిపేందుకు ప్రణాళికలు రచించారు అధ్యక్షుడు జిన్పింగ్. ఆసియాలో ఆర్థిక ప్రాబల్యంతో పాటు టిబెట్, హాంకాంగ్, తైవాన్ వంటి భూభాగాలను విలీనం చేసుకుని గ్రేటర్ చైనా పేరుతో నియంత్రణను తిరిగి పొందడానికి చైనా అధ్యక్షుడు పావులు కదుపుతున్నారు. తైవాన్ కు స్వాతంత్ర్యం ప్రకటిస్తే జిన్పింగ్, చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయవాదానికి అవరోధాలు ఎదురవుతాయి. ఇది టిబెట్, జిన్జియాంగ్లలో వేర్పాటువాద ఉద్యమాలను ప్రోత్సహిస్తోంది. ఇవన్నీ డ్రాగన్ దేశానికి అవమానాలుగా మిగిలిపోతాయి. అందుకే చైనా పునరేకీకరణ లక్ష్యాల్లో తైవాన్ అత్యంత ప్రధానమైందిగా మారింది. అమెరికాతో చైనా ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా దశాబ్దాలుగా తైవాన్ కు మేలు జరుగుతోంది. అమెరికా నుంచి ఆర్థిక, సైనిక పరమైన మద్దతు లభిస్తోంది. అయితే ఒకవేళ చైనా ఈ ప్రాంతానికి అధికారికంగా స్వాతంత్ర్యం ఇచ్చినట్లు ప్రకటిస్తే అది డ్రాగన్ కంట్రీ చైనా ప్రతిష్టకు భారీ నష్టం కలిగినట్లు అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. ఆ అపవాదును, అవమానాన్ని చైనా కనీసం ఊహించుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే ఇక్కడ ట్విస్ట్ కూడా ఉంది. ఇంతగా తైవాన్ వెన్నంటి ఉన్న అమెరికా తైవాన్ పై చైనా దాడి చేస్తే రక్షణకు హామీ ఇస్తామని అధికారికంగా ప్రకటించడం లేదు. కేవలం తైవాన్ కు అవసరమైన ఆర్థిక, సైనిక సాయం మాత్రం అందిస్తూనే ఉంది. సాధారణంగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఆర్థిక శక్తి, వ్యూహాత్మక, సైద్ధాంతిక కారణాలతోనే చిన్న దేశాలకు పెద్ద దేశాలు హామీ ఇస్తాయి. తైవాన్, అమెరికా సంబంధాల విషయంలోనూ ఈ 3 కారకాలను పరిగణలోనికి తీసుకోవాల్సిందే. ఎందుకంటే అమెరికాకు తైవాన్ 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఎదిగింది. ఒకవేళ ఈ ప్రాంతం చైనా ఆధీనంలోకి వెళ్తే $600 బిలియన్ ఆర్థిక వ్యవస్థ, హైటెక్ పరిశ్రమ, సెమీకండక్టర్ ఉత్పత్తి
ఉత్పత్తిపై డ్రాగన్ దేశం పట్టు సాధిస్తోంది. ఆ తర్వాత అమెరికాకు సదరు ఉత్పత్తుల దిగుమతులకు చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాదు తైవాన్ చైనా నియంత్రణలోకి వెళ్తే ఈ ప్రాంతానికి తూర్పు వైపు 150 నాటికల్ మైళ్ల దూరంలో క్షిపణి పరిధిని చైనా పెంచుకుంటుంది. ఇది చైనాను తూర్పు చైనా సముద్రంలో ఆధిపత్య శక్తిగా చేస్తోంది. దీంతో పాటు ఆ దేశం జపాన్ లేదా అమెరికా ద్వీపకల్ప భూభాగమైన గువాంపై దాడి చేయడం సులభంగా ఉంటుంది. అందుకే తైవాన్ మళ్లీ చైనాలో కలిసిపోవడానికి అమెరికా సమర్థించడం లేదు. ఇన్ని కారణాల వల్ల తైవాన్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని యుఎస్ భావిస్తోంది. కానీ తమ మాట విననందుకు చైనా తైవాన్ పై ప్రత్యక్ష దాడికి దిగితే మాత్రం ఫలితాలు తీవ్రంగా ఉండొచ్చు. దీనివల్ల చైనా ఆర్థిక దౌత్యపరమైన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ద్వీపంపై దాడి చేస్తే చైనాపై అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతుంది. అందుకే చైనా బెదిరింపులు కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తులో కూడా యథాతథ స్థితి కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. అలా కాకుండా తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య ఏదైనా జరిగి యుద్ధం అంటూ వస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఎందుకంటే కరోనా కారణంగా ఒంటరిగా మారిన చైనా తనపై పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేక తీవ్రంగా వ్యవహరించే అవకాశం ఉంది. అదే జరిగితే అది భూమిపై జరిగే చివరి యుద్ధం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా చైనా యుద్ధం జరిగితే ప్రపంచ వినాశనానికి దారితీసే అవకాశం ఉందంటున్నారు. 3వ ప్రపంచ యుద్ధంపై కొద్ది రోజులుగా అందరిలో భయాందోళనలు కొనసాగుతున్నాయి. ప్రపంచ మానవాళి నాశనానికి యుద్ధాలే పునాది అని ఇప్పటికీ ఎన్నోసార్లు రుజువైంది. మొదటి 2వ ప్రపంచ యుద్ధాలతో ప్రపంచం ఎంత మూల్యం చెల్లించిందో అందరికీ తెలుసు. అంతటి వినాశనం జరుగుతుందనే భయంతోనే ఇన్నాళ్లు యుద్ధం రాకుండా ఒప్పందాలు చేసుకున్నారు. కానీ దుందుడుకు చర్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చైనా ఆ తతంగం జరగాలని యోచిస్తున్నట్టు కనిపిస్తోంది. కవింపు చర్యలతో ప్రపంచాన్ని ఉడికిస్తున్న చైనా కుట్రలను అన్ని దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ తన వాపును చూసి బలుపులా భావించుకున్నట్టు తెలిసిన కుట్రలు మాత్రం మారటం లేదు. అయితే తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాల దూకుడు పెరుగుతున్న సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరకు చైనాతో అమెరికా దేశం యుద్ధం చేసేలా ఉందని జోస్యం చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ సమయంలో బడైన్ ప్రభుత్వం అనుసరించిన తీరును కూడా ట్రంప్ తప్పు పట్టారు. ఈ విషయంలో ఇక ఎంత మాత్రం ఉపేక్షించినా లాభం లేదని సూచిస్తున్నారు. డ్రాగన్ కు సరైన సమాధానం చెప్పాల్సిందేనని పట్టుపడుతున్నారు. అమెరికాలో బలహీన ప్రభుత్వం ఉండడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని రెచ్చగొడుతున్నారు. త్వరలో చైనా అమెరికా ఉన్నత స్థాయి అధికారుల సమావేశం స్విట్జర్లాండ్లో జరగనున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా స్విట్జర్లాండ్ నగరం జ్యూరిచ్ విమానాశ్రయంలోని హోటల్లో గోప్యంగా అమెరికా చైనాల మధ్య ఓ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అందులో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్, చైనా దౌత్యవేత్త యాంగ్ జుయిచి ముఖాముఖి చర్చలు జరిపారు. గత మార్చిలో అలస్కా సమావేశంలో అసాధారణ రీతిలో పరస్పరం వాగ్బానాలు సంధించుకున్న తర్వాత ఇరు దేశాల ఉన్నతాధికారులు ఈ విధంగా ముఖాముఖి సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలు, హాంకాంగ్, షింజియాంగ్, తైవాన్ పట్ల చైనా వైఖరి, మానవ హక్కులు వంటి అంశాలను సలివాన్ లేవనెత్తినట్లు వైట్ హౌస్ తెలిపింది. దాదాపు 6 గంటల పాటు ఈ చర్చలు సాగాయి. ఇవి నిర్మాణాత్మకంగా అర్థవంతంగా జరిగాయని సమాచారం.